ఇంట్లో ఉండి డబ్బు సంపాదించండి, ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా. ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడానికి మీషో మీకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ మీషో నుంచి ఎర్నింగ్స్ మీరు సంపాదించుకునే అవకాశం మీషో మీకు కల్పిస్తుంది. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవడం వల్ల మీకు కమిషన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండి మీ స్మార్ట్ ఫోన్ తోటే సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే జాయిన్ అయ్యి మీ ఎర్నింగ్స్ని ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మనం ఇంకొక బ్లౌజ్ వీడియో చూడబోతున్నాము. ఈ బ్లౌజ్ వీడియో ఏంటంటే మగ్గం వర్క్ చేసుకోవటం చాలా కష్టం కదా మనకి ఈ పొజిషన్లో. అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి మనం చేసుకోలేము, నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. నేను ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో అవే మీకు ఈ మధ్య మీకు ఎప్పుడు షేర్ చేసే వీడియోస్ అన్నీ కూడా అవే. సో ఇప్పుడు ఏంటంటే నేను స్కై బ్లూ కలర్ బ్లౌజ్ మీద సిల్వర్ కాంబినేషన్తో చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం నేను స్టోన్ లేస్, అలాగే మిర్రర్స్, పర్ల్స్, ఇంకా గ్లూ తీసుకున్నాను. సో డ్రా చేసేసుకున్నానండి ఆల్రెడీ. నేను దీనికి డ్రా చేసుకున్నాను కాబట్టి దీన్ని చాలా ఈజీ అనమాట. దీన్ని స్టిక్ చేయటం కానీ అదంతా వర్క్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు గ్లూ స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం కూడా గ్లూ ఎలా అంటించాలంటే, మామూలుగా మీరు ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుందండి. చాలామంది గ్లూ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. గ్లూ ఉంటుందా లేదా అనేది. గ్లూ ఉంటుందండి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. గ్లూ విషయంలో అయితే గ్లూ ఉంటుంది. ఈ గ్లూ కూడా 24 hours తర్వాత మీరు వెనక నుంచి ఐరన్ చేసినట్టయితే ఇంకా గట్టిగా స్టిక్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడు వాడే గమ్ము కాదండి ఇది, ఫ్యాబ్రిక్స్కి అలాగే, అంటే ఓన్లీ క్లాత్లకు వాడే గమ్ అనమాట. కాబట్టి మీరు ఇంచక్క యూజ్ చేసేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. 24 hours తర్వాత మాత్రమే మీరు వాడాలన్నా ఏదైనా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది డ్రై అవ్వటానికి టైం, మీరు తొందరగా ఏంటంటే డ్రై అయిపోయినట్టు కనబడుతుంది కానీ మనకి ఈజీగా ఊడిపోతాయి అన్నమాట అవి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే ఉండండి. అలాగే వాష్ చేసేటప్పుడు కూడా కొద్దిగా కేర్ఫుల్గా వాష్ చేసుకోవాలి. డ్రై వాష్ అనమాట. అంటే మామూలుగా చేతితోటే ఊరికే నార్మల్గా ఉతికేసుకోవాలి కానీ హెవీగా బ్రష్ పెట్టడం కానీ, లేదంటే మురికైందని మిషన్లో వేయటం కానీ అట్లాంటివి చేయకూడదు. నార్మల్గా అనమాట. కాస్ట్లీ బ్లౌజులు మనం ఎలా అయితే ఒక్కొక్కసారి కుట్టించుకుంటాం కదా, అలా ఎలా మెయింటైన్ చేస్తాం, ఇది కూడా అంతే. సో నేను ఇప్పుడు ఏంటంటే పర్ల్స్ చైన్ అంటించేసాను కదా, తర్వాత ఏంటంటే స్టోన్ చైన్ అంటించేసాను కదా, ఇప్పుడు నేను పర్ల్స్ చైన్ అంటిస్తున్నాను. ఇక్కడ మనకు ఒక చిన్న పని ఉంటుందండి. పర్ల్స్ మాత్రం మీకు ఏ గమ్ముతో కూడా పర్ల్స్ అనేవి అంటుకోవు. ఒకవేళ పర్ల్స్ కనుక హాఫ్ కట్ చేసి ఉంటాయి చూడండి, సగం సగంగా, అలాంటివి అయితే అంటుకుంటాయి. కింద బేస్ ఉంటుంది కాబట్టి. పర్ల్స్ అంటుకోకపోవడానికి రీజన్ ఏంటంటే అవి రౌండ్గా ఉంటాయి కాబట్టి కింద గమ్ము కూడా దాన్ని ఎక్కువ పట్టుకోలేదు. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి, నేను ఇందులో సజెస్ట్ చేసే విషయం ఏంటంటే, మీరు కనుక పర్ల్స్ చైన్ ఇలా అంటించుకున్నాక డెఫినెట్లీ మీరు ఒక కుట్టు వేసుకోండి. ఎందుకంటే పర్ల్స్ అనేవి మీకు లాంగ్ లాస్టింగ్ ఉండవు. అద్దాలు అవి ఇవి కుందన్స్ ఏవైనా ఉంటాయి కానీ గమ్ముతోటి పర్ల్స్ మాత్రం ఉండవు. కాబట్టి చివరి మాత్రం ఒక్క నాట్ వేసుకోండి, పర్ల్స్ అనేవి బయటకు రాకుండా. కుట్టించేటప్పుడు ఎలాగో మనం బ్లౌజ్కి వేసేస్తామనుకోండి, సో ఇక్కడ కూడా ఇలా వేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా నేను స్టిక్ చేసేసుకున్నాక మీకు చూపిస్తాను. సో అటు నుంచి మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా లాగొద్దు. చైన్ మాత్రం కొంచెం పర్ల్స్ అనేవి కొద్దిగా సింపుల్గా అందంగా ఉండేలాగే చూసుకోండి. ఇది మొత్తం నేను స్టిక్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే నేను సిల్వర్ కాంబినేషన్ ఉన్న కుందన్స్ తీసుకుంటున్నాను. ఇవి బాగా స్పార్కులు ఉన్న కుందన్స్ అనమాట, ఎక్కువ మెరుస్తూ ఉంటాయి. లాస్ట్ టైం నేను గోల్డ్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఏంటంటే సిల్వర్ అనమాట. సిల్వర్ కాంబినేషన్ కదా. దాని తర్వాత నేను ఇప్పుడు సిల్వర్ కాంబినేషన్తో ఉన్న ఈ కుందన్స్ని నెక్ మొత్తం నేను స్టిక్ చేసేస్తున్నాను. స్టిక్ చేసేటప్పుడు కూడా మీరు బడ్ యూస్ చేయండి. ఇయర్ బడ్ మనకు తెలుసు కదా, ఆ ఇయర్ బడ్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అస్తమాను చేతితో పెట్టుకుని గమ్ అంటుకుపోయి ఇవన్నీ మనకి అంత ఇబ్బంది ఉండదన్నమాట. దీంతో అంటే ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. టక్క అయిపోతుంది. మీకు టైం సేవ్ అవుతుంది ఇయర్ బడ్ వల్ల. ఒక్క సింగిల్ ఇయర్ బడ్ ఉంటే చాలండి, తొందరగా అయిపోతుంది అనమాట. సో నేను ఇదంతా కూడా స్టిక్ చేసేసి చూపిస్తాను మీకు.
ఇప్పుడు నేను మిర్రర్స్ అంటిస్తున్నాను. ఈ మిర్రర్స్ కూడా నేను రౌండ్ మిర్రర్స్ తీసుకున్నాను. మిర్రర్స్లోనే చాలా షేప్స్ ఉంటాయి, నేనైతే రౌండ్ తీసుకున్నాను. చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నానండి. పెద్ద మిర్రర్స్ కాదు, మీడియం సైజులోనే ఇంకా చిన్న మిర్రర్స్ అనమాట. కొద్దిగా మీడియంలో కొద్దిగా చిన్నవి. సో ఇవన్నీ కూడా నేను నార్మల్గానే దీనికి ఇందాక నేను పెట్టినప్పుడు మీకు చూపించాను కదా గ్లూ, అలాగే పెట్టుకుని నేను అంటించేసుకుంటున్నాను. గ్లూ కూడా సరిపడా పెట్టుకోండి. మరీ కొద్దిగా పెడితే మీకు ఏమవుతుందంటే అవి అంటుకో కదా, బేస్ మొత్తం ఊడిపోతాయి అన్నమాట. నేను ఏంటంటే దీనికి మామూలుగానే మిర్రర్కి సరిపడా పెట్టుకుంటున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే మీకు ఒకేసారి అన్నీ కూడా టక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు కూడా నేను ఇది కంప్లీట్ చేసేసుకుని చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. ఇలా మనం స్టిక్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీరు దీన్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి. నాకైతే కాసులు వర్క్ చేశాను కదా ఒకసారి, నాకు అదే గుర్తొచ్చిందనమాట. చిన్న కాసుల్లాగా అనిపించాయి చూడటానికి, అంటే సిల్వర్ కాంబినేషన్ కదా, చాలా బాగుంది. మీరు ఇంకా దీన్ని పెంచాలి, సరిపోదు మాకు ఈ వర్క్ అనుకుంటే కనుక మీరు ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక కుందన్ చైన్లు పెట్టి కానీ ఎక్స్ట్రా ఏమైనా మీరు అంటించి కానీ అలా కూడా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నా వేలో సింపుల్గా చూపించాను ఒక ఐడియా కోసం. మీరు ఇంకా బెటర్గా కూడా ట్రై చేయండి. ఇంకా కొత్తగా క్రియేటివ్ ఐడియాస్ మీకు కూడా వస్తాయి కదా. ఎంతసేపు నాదే క్రియేటివిటీ అని అనలేను, మీకు కూడా ఇంకా బెటర్గా రావచ్చు ఐడియా. సో బెటర్గా వచ్చిందంటే ఇంకా బెటర్గా చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే మామూలుగా మీకు ఊరికే చెప్తున్నాను అనమాట, ఇలా కూడా చేసుకోవచ్చు అని. మీరు ఇది చూసాక ఇంకొంచెం ఇంకా బాగా చేయాలనే ఐడియా కూడా మీకు వస్తుంది కదా. సో అందరూ ట్రై చేయండి. కొత్త ఛానల్స్ పెడుతున్నారు యూట్యూబ్, కొత్త హౌస్ వైఫ్స్ కానీ అందరూ. సో అందరికీ గుడ్ లక్. నేనైతే ఫుల్ సపోర్ట్ ఇస్తాను. సో ఎవరైనా లాస్ట్ టైం కూడా కొన్ని డౌట్స్ క్లియర్ చేశాను కదా, సో తర్వాత కూడా డౌట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ ఇది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.